అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ముందుగల్లా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున ఇలా మన రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకున్నామంటే, ఇలా మన రాష్ట్రం మనకు వచ్చిందంటే, ఇలా మన రాష్ట్రంలో మనము స్వేచ్ఛగా బతుకుతున్నాం, జీవిస్తున్నామనంటే ఇలా అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే చాలు ఇక అని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందని సందర్భంలో పార్లమెంటులో బిల్లు పాస్ అయి మూజువాని ఓటు తీర్మానంతో ఇలా మన తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాం. ఎందరో మంది బిడ్డల ప్రాణ త్యాగాలతో పాటు ఇక తెలంగాణ రాష్ట్రం మీద ఆశలు జాలించుకోవాలన్న నేపథ్యంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారము ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అందుకని మళ్ళొకసారి అంబేద్కర్ జయంతిని యాద్ చేసుకుంటా ఆ మహాత్ముని స్మరించుకుందాం. ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున జై తెలంగాణ. రైట్, ఇయ్యాల ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి అని చెప్పే కంటే ముందుగల్లా మానుకోట ప్రసాద్ అన్న ఒక పాట రాసిండు. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై నిలిసింది అని చెప్పేసి ఒకసారి అన్నకు కాల్ చేద్దాం. కాల్ చేసి లైవ్లో 4 లైన్లు పాడించుకుందాం. మానుకోట ప్రసాద్ అన్నకు ఒకసారి ఫోన్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నారా? బాగున్నా. బాగున్నాం, లైవ్లో ఉన్నామన్నా. ఇలా అంబేద్కర్ జయంతి టక్కున మీరు యాదకొచ్చిండ్రు, ఒక పాట బాగుంటది కదన్న, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి అని చెప్పేసి ఒకసారి ఆ పాట ఒక 4 లైన్లు పాడతారన్న? చూసే ప్రేక్షకులకి అంబేద్కర్ ఇది బొమ్మ కాదురా జేబీ నేను రాసిన ప్రతి అంబేద్కర్ పాటను ఆదరించిన ప్రేక్షకులందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువొద్దు నాయి బిడ్డ, బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. అన్న థ్యాంక్ యూ అన్న, చాలా అద్భుతం ఈ పదాలు అయితే. మళ్ళొక్కసారి మాట్లాడుకుందామన్న, కంపల్సరీ ఇంటర్వ్యూ తీసుకుందాం. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకేరా. రైట్, మొత్తం మీద ఆ పదాలు ఎంత అద్భుతం కదా. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి అని చెప్పేసి అది బొమ్మ కాదు, మన గుండె ధైర్యమై నిలిచింది. నిజంగానే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ మన గుండె ధైర్యమై నిలిచిండు. భారత రాజ్యాంగాన్ని రచించి ఎన్నో ఆర్టికల్స్ను పొందుపరిచి ఇలా మాట్లాడుతున్నాం, ఇలా మనం చదువుకుంటున్నాం, ఇలా మనం మాట్లాడుతున్నాం, స్వేచ్ఛగా బయట తిరగగలుగుతున్నాం, మనం స్వేచ్ఛగా మన భావ ప్రకటన స్వేచ్ఛ మనకున్నది అని అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుణ్యమే. రైట్, మళ్ళొకసారి ఎంఆర్ మీడియా ప్రేక్షకులకు అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. అంబేద్కర్ను మనందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది, మనందరి మీద ఆ బాధ్యత ఉన్నది. రైట్, మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్తలలోకి పోయినట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి గండమచ్చి పడ్డదట. అగో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అడిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి గండమచ్చి పడుడైంది అని చెప్పేసి అనుకుంటుండ్రా? అవే అంశాలు నేను వివరిస్తా పోతా ఉంటే ఇక మొత్తం మీద హెచ్సియు భూముల వివాదంలో సిఎస్ శాంతి కుమార్ని ఇరికిచ్చిండ్రు రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవాలి. సిఎస్ శాంతి కుమార్ మీద కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి, ఇంకొక వ్యక్తి మీద, 2 అధికారుల మీద కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసిన నేపథ్యంలో ఇక శాంతి కుమార్ ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏదైనా అధికారులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే అధికారులు ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకులు అడుగుల మడుగులకొత్తే అధికారులు ఎవరైనా, ప్రభుత్వానికి గవర్నమెంట్కు తేడా ఉంటుంది. రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వంలో పనిచేసే గవర్నమెంట్ ఆఫీసర్లకు తేడా ఉంటుంది. ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి మారచ్చు,
కానీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసే పార్టీ 5 ఏళ్లకు ఒకసారి మారచ్చు. కానీ అధికారులు మాత్రం వన్స్ సర్వీస్లో ఎక్కిండ్రంటే వాళ్ళు రిటైర్ అయ్యేదాకా పని చేయాల్సిందే, వాళ్ళు రిటైర్మెంట్ పొందేదాకా పని చేయాల్సిందే. కాబట్టి ఈ మధ్యలో అధికారులు అడుగులకు మడుగులొత్తుకుంటా ఓటం, ప్రభుత్వ నాయకులు ఏం చెప్తారు చేస్తామని అంటే మీ మీద బురద చల్లే కార్యక్రమాలు తెరలేపుతారు, మిమ్మల్ని బదనాం చేసే కార్యక్రమాలకు తెరలేపుతారు. ఇప్పుడు ఈ నెల చివరిన శాంతి కుమారి గారు రిటైర్మెంట్ తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఆ వార్త చాలా తెలివిగా వండి వార్చిండు మన ఏబిఎన్ రాధాకృష్ణన్. అది మనం చూద్దాం జర్ర ముంగడికి వెనక ఏ తెలివి ప్రయోగించిండ్రు, ఏ తెలివి వాడిండ్రు, ఎట్లా చాలా తెలివిగా ఎట్లా వండి వార్చిండ్రు అనే అంశాలు మనం జర్ర ముంగడికి వెనక చూద్దాం. కానీ హెచ్సియు భూములకు సంబంధించి శాంతి కుమారిని అడ్డంగా ఇరికిచ్చిండ్రు. ఇక్కడ మొత్తం ఒకరి మీదనే తోసేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఎట్లా ఆమెకే మొట్టికాయలు వేసింది, ఆమెకే బెదిరించింది. ఏం పద్ధతి, జైలుకి వెళ్తారా, హెచ్సియు భూముల మీద వెనక్కి తగ్గుతారా అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనము మొట్టికాయలు వేసింది. ఇప్పుడు ఆమె ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ అని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అధికారులు అధికారులకు ఒకటే చెప్తున్నాం ఈ సందర్భంగా ఏంటంటే, అధికారుల అడుగులకు మడుగులొత్తుకుంటా ప్రభుత్వ ఆఫీసర్లు, ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉంటారో రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తుకుంటా పోతే తప్ప రైటా అని ఆలోచించకుండా ఇప్పుడు అడవిల విషయంలో ముంగడికి పోగానే మేడం పోగానే ఇప్పుడు మేడం ఒక్కదాన్ని ముంగడికి దోసేసి వాళ్ళందరూ మూలకు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఎటు రేవంత్ రెడ్డిని ఏకాకిగా చేసిండ్రు పార్టీ నాయకులు మొత్తం. ఈ అంశం మీద ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా, ఎవరు ఎన్ని విధాలుగా ఆరోపణలు చేసినా కనీసం కాంగ్రెస్ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రెస్ మీట్లు పెట్టకుండా, కనీసం ప్రెస్ మీట్లు పెట్టినా కూడా ఖండించని పరిస్థితి, దుస్థితి వైనము. రైట్, హెచ్సియు భూముల విషయంలో శాంతి కుమారిని బలి చేస్తా ఉన్నారట. ఏ విధంగా బలి చేసిండ్రు, ఏం కథ అంత? శాంతి కుమారికి ఇంకా వేరే పదవి ఏమి లేదు, ఆమె రిటైర్మెంట్ అయిపోతుంది. కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళను మరీ మళ్ళా తీసుకుంటా ఉన్నారు. రైట్, ఈ పరిస్థితి మరి ఇయ్యాల ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే, ఏపీలో బాణసంచా కేంద్రంలో పేలుడైందోలా 8 మంది మృతి. వేరే పత్రికలు పెద్దగా వేసినాయి, ఎందుకంటే పెద్ద ప్రమాదము, 8 ప్రాణాలు. ఇక మరి సార్వాళ్ళ పత్రికల మాత్రం ఏదో మూలకొచ్చింది, మరో 8 మందికి తీవ్ర గాయాలు, షార్ట్ బాక్స్లో మందుగుండు కూరుతుండగా ఘటన. అనకాపల్లి జిల్లాలో ఘోరం, మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం. సీఎం బాబు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే 3 గ్రూపులు, 59 ఉపకులాలు, మొత్తం 15% రిజర్వేషన్లు. గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% వర్తింపు. ప్రాధాన్య క్రమంలో ఉద్యోగ ఖాళీల భర్తీ. నేడు ఉదయం 11 గంటలకు జీవో 9 విడుదల చేయనున్న రేవంత్ సర్కారు అని చెప్పేసి ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ఏదైతే ఉన్నదో ఆ అంశానికి సంబంధించి అటు మాల సామాజిక వర్గానికి కానీ, ఇటు మాదిగ సామాజిక వర్గానికి కానీ ఎవరు సుముఖత చూపట్లేదు కొంతమంది అని చెప్పేసి అని మాత్రం ఇక్కడ అర్థమవుతా ఉన్నది. రైట్, మందకృష్ణ మాదిగనే మొన్న మాట్లాడుతూ ఉన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అమలవుతున్నప్పుడు, 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని అధ్యస్తున్నప్పుడు హర్షించదగ్గ విషయం కాబట్టి హర్షించాల్సింది పోయి, ఆనందం వ్యక్తం చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డిని గద్దె దించుతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మందకృష్ణ మాదిగ. ఇక మరి ఇంట్లో రెండో అంశం కూడా ఉన్నది. ఏంటంటే ఆ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో అది సజావుగా జరగట్లేదు, సక్రమంగా జరగట్లేదు, 11% అన్యాయం జరుగుతూ ఉన్నది, అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇటు మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కూడా దాని మీద ఒక సుముఖంగా లేరు అనే అంశం కూడా తెర మీదకి వస్తా ఉన్నది కొంతమంది. మందకృష్ణ మాదిగ ఈ ఎస్సీ వర్గీకరణ అయిపోతే ఇంకా అంశం లేదు, ఆయనకు మనగడనే లేదు అనే అంశాలు. కానీ ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు కదా, ఆయన పోరాటాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఉపకులాలు గుర్తించబడి, ఉపకులాలని ఒకటి దగ్గరికి చేర్చబడి, ఉపకులాలకు న్యాయం జరిగినప్పుడు గుర్తుడు పెట్టుకుంటారు. కానీ కాకపోతే ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ అయిపోతే మందకృష్ణ మాదిగకు వేరే అంశం లేదు, ముందటేసుకొని పోవాలి. ఒక ఎస్సీ వర్గీకరణే కాదు, చాలా అంశాల మీద మాట్లాడినరు మందకృష్ణ మాదిగ. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం కాడికెళ్ళి మొదలు పెడితే ఎస్సీ వర్గీకరణ దాకా అన్ని విషయాలలో ముందుండే పోరాటం చేసిండ్రు. కాకపోతే మరి ఎస్సీ వర్గీకరణ అయిపోతే ఇంకా మాట్లాడడానికి ఏముండదు కాబట్టి ఆయన కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు అని చెప్పేసి ఆయనంటే వడనోళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రైట్, మొత్తం మీద ఇవాళ అంబేద్కర్ జయంతి, ఆ జయంతి సందర్భంగానే రైట్ మొత్తం మీద ఎస్సీ వర్గీకరణ ఇయ్యలటి నుంచి అని చెప్పేసి వార్త.
షెడ్యూల్ కులాల్లో ఎస్సీ బాగా వెనుకబడి రిజర్వేషన్ల ఫలాలను సరిగ్గా పొందలేకపోయిన కులాల కళ నెరవేరబోతోంది. రాష్ట్రంలో ఎస్సీలకు ఇప్పటి వరకు గంపగుత్తగా అమలైన 15% రిజర్వేషన్లు ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. అందులోనూ గ్రూపులు కులాల ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం 11 గంటలకు ఎస్సీ గ్రూపుల కులాల వారీగా అంద రిజర్వేషన్ల వివరాలతో జీవో 9 విడుదల చేయనున్నది. అంతకంటే ముందు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అవుతుంది. ఉత్తర్వులను విడుదల చేసిన అనంతరం మంత్రులు జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఎస్సీ రిజర్వేషన్ల అమలు జీవో తొలి కాపీని అందిస్తారు. జీవో అమల్లోకి వచ్చినప్పటి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు విద్యా సంస్థలు ప్రవేశాలకు పోతాయి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. అన్ని విషయాలలో ఈ వర్గీకరణ ఇక జాబ్ నోటిఫికేషన్లలో కానీ జాబ్ల నియామకాలలో కానీ ఏదైనా రిజర్వేషన్లు ఉన్న జాగలలో కానీ అన్ని గ్రూపులకి పోతాయి. అయితే ఇక్కడ మతలాభం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని కలిసేందుకు సెక్రటేరియట్కి పోవాలి మంత్రులు ఎమ్మెల్యేలు, కానీ జూబ్లీ హిల్స్ లో ఉన్న నివాసానికి పోవాల్సిన పరిస్థితి ఏంది? కనీసం ఎవరు ప్రశ్నిస్తలేరా? మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు ఇంటికాడ ఉంటా ఉన్నారు? ఎందుకు మమ్మల్ని ఇంటికి రప్పించుకుంటా ఉన్నారు? మీరు రావచ్చు కదా సెక్రటేరియట్, కానీ ఎవరు అడుగుతలేరా? ఎందుకు అడుగుతలేరు? ఎందుకు సెక్రటేరియట్కు రావట్లేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి రైట్ కొంతమంది మాట్లాడతారు. గత 10 ఏళ్ళు ఏడున్నావు తల్లి, గత 10 ఏళ్లలో కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, ఫామ్ హౌస్లు ఉన్నప్పటికి కూడా ఎందుకు ప్రశ్నించలే? ఇలా రేవంత్ రెడ్డిని అడుగుతాను అంటే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నాడని రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఫామ్ హౌస్ పాలన అని చెప్పేసి బదనాం చేసిందే మీరు కదా. ఫామ్ హౌస్ నుంచి పాలన అందినా కూడా ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కంట్రోల్ తప్పలే, రైతులకు ఏం అందాలనో అన్ని అందినాయి. అభివృద్ధి తెలంగాణ వాదం వ్యతిరేకించేటోళ్ళు కూడా, తెలంగాణ అంటే వ్యతిరేకించేటోళ్ళు, తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించేటోళ్ళు కూడా, కేసీఆర్ అంటే పడనోళ్ళు కూడా, కేసీఆర్ మీద శత్రుత్వం ఏర్పరచుకున్నోళ్ళు కూడా ఇలా అభివృద్ధి సంక్షేమము రెండు ఒక తలమానికంగా ముందడికి కొనసాగినాయి, రెండు బ్యాలెన్స్ చేసుకుంటా ముందడికి పోయినాయి అని చెప్పేసి చెప్పే పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి కేసీఆర్ హయాంలో. సరే ఫామ్ హౌస్లోనే ఉన్నాడు అనుకుందాం జరసేపు రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసినట్లు, కానీ పాలన సక్రమంగా ముందడికి కొనసాగిందా లేదా? ఏమైంది? నివాసంలో ఉన్నప్పటికి కూడా ఏమైనా కొనసాగుతా ఉన్నదా? రైట్, ఇక అంశం ఎటో పోతుంది. కానీ మొత్తం మీద ఈ పరిస్థితి మరి ఎందుకు వస్తలేడు ఏం కథ తెలియదు. చిత్తశుద్ధి చాటుకున్నాం, వర్గీకరణ చేసి మాట నిలుపుకున్నాం, దశాబ్దాల డిమాండ్ను నెరవేర్చినాం, వచ్చే జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం, మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్, మొత్తం మీద వర్గీకరణ చేసి మాట నిలుపుకున్నారట. మరి ఈ వర్గీకరణ వాళ్ళే వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎవరైతే ఎస్సీ వర్గీకరణ కోరుకున్నారో వాళ్ళే వ్యతిరేకిస్తా ఉన్నారు. మరి వాళ్ళతోని సమావేశాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళ డిమాండ్స్ ఏంది మీరు వినాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సందర్భంగా ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున తెలియజేస్తున్నాం. ఇక పండుగల అంబేద్కర్ జయంతి నేడు నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు. ట్యాంకు బండు వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి, మంత్రులు. భావి తరాలకు స్ఫూర్తి అంబేద్కర్, సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటు కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మనం. అయితే ఇక్కడ ఒక ముచ్చట మాట్లాడుకోవాలనోళ్ళ మనం. పోయిన తాప వీళ్ళొచ్చి దాదాపు 16 నెలల పొద్దవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలల పొద్దవుతుంది. అధికారంలోకి వచ్చినాక ఒక ఏప్రిల్ 14 వచ్చింది, నవంబర్ 26 వచ్చింది, జనవరి 26 వచ్చింది, 2 జనవరి 26 వచ్చినాయి. ఆ 2 జనవరి 26 ఈ మహాత్మునికి పూలమాల వేయలే. ఆ ట్యాంకు బండు దగ్గర ఉన్న 125 అడుగుల అతిపెద్ద విగ్రహమైన, అంటే దేశం మొత్తం, దునియా మొత్తం, ప్రపంచం మొత్తం ఇటువైపు తొంగి చూసేటట్లు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండ్రు కేసీఆర్ హయాంలో. ఖాళీ కేసీఆర్ హయాంలో పెట్టిందనే ఉద్దేశంతో ఆ జనవరి 26, మొన్న జనవరి 26, నవంబర్ 26 ఇటు పోతే అంబేద్కర్ జయంతి. ఇగో ఈ రోజులలో కనీసము మనం చూసినాము, దాదాపు కర్ణాటక, బీదర్ ఈ ప్రాంతాలకు వెళ్ళి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించుకునేందుకు, అంబేద్కర్ను చూసేందుకు వేరే రాష్ట్రాలకి వెళ్ళి కూడా జనాలు వచ్చిన సందర్భంలో కూడా అక్కడ తాళాలు ఓపెన్ చేయలేని పరిస్థితి. ఆ తాళాలు ఓపెన్ చేసి కనీసము పూలమాల వేసి ఆ మహాత్ముని సత్కరించలేని పరిస్థితి మనం చూసినాం. మరి ఇయ్యాల పండుగ చేయడానికి గల కారణం ఏంది? మొన్న పోయిన తాపాలు పండుగ చేయకపోవడానికి గల కారణాలేంది? ఈ రాష్ట్ర సర్కార్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. నా ఒక్కదానికో లేకపోతే ప్రశ్నిస్తున్నోళ్ళకో కాదు, తెలంగాణ సమాజానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉన్నది. సరే ఎట్టకేలకు దిగొచ్చిండ్రు, ఆ మహాత్ముని స్మరించుకునేందుకు ముందడికి వచ్చిండ్రు, పూలమాల వేసేందుకు. కనీసం చిన్న పూలమాలకు కూడా నోసుకోలేదుల్లా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహమైన
ట్యాంకు బండ్ మీద ఉన్న 125 అడుగుల విగ్రహము పోయిన తాపలు అంటే వీళ్ళ అధికారంలోకి వచ్చినాక 2 జనవరి 26 పోయినాయి. గణతంత్ర దినోత్సవం అంటాం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినోత్సవం. ఒక వర్ధంతి పోయింది. ఇప్పుడు ఇది 2వ జయంతి, ఏప్రిల్ 14 2వ జయంతి. మొత్తం మీద అంటే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జయంతి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ మరి ఎందుకు ప్రతిపక్షాలు ఇక్కడ తాళాలు తీయాలని చెప్పేసి అక్కడ ధర్నాలు చేసిండ్రు కదా, తాళాలు ఎందుకు ఓపెన్ చేయరు? గతంలో చూసినాం మనం, మొన్న 2-3 నెలల కింద, నవంబర్ అంటే 5 నెలల కింద అనుకో, అటు ఇటు 5 నెలల కింద మనం చూసినాం. బీఆర్ఎస్ నాయకులందరూ అక్కడ పత్రాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తామని చెప్తే అంబేద్కర్ విగ్రహం సంబంధించి ఆ తాళం ఎందుకు ఓపెన్ చేయట్లేదని అడిగితే అక్కడ పోలీసు బందోబస్తు పెట్టి, పోలీసు పహారా పెట్టి అక్కడకు రాకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసిండ్రు మనం చూసినాం. అందరినీ హౌస్ అరెస్టులు చేసిండ్రు. ఇలా ఓపెన్ చేయడం వెనుక పోరాటం లేదా? ఇలా మొదలు పెట్టిర్రా? ఇక పొద్దుగాలనే పార్టీ బ్యాచ్ మొదలు పెట్టిరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. లేదా పోరాటం బీఆర్ఎస్ నాయకులది లేదా? ఉన్నది కదా. మొన్న బీజేపీ నాయకులు కూడా ధర్నా చేస్తామని చేసిండ్రు, చేయలేదు కదా, చేయలేదు. దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. అక్కడ ధర్నా చేస్తామని అన్నారు. మరి ఎందుకు పోస్ట్ పోన్ చేసిండ్రో ఏం కథనో తెలియదు. పోలీసులు అడ్డుకున్నది లేదు, వాళ్ళని హౌస్ అరెస్టులు చేసింది లేదు, అక్కడ పోలీసు బందోబస్తు పెట్టింది లేదు. కానీ బీజేపీ నాయకులు కూడా ధర్నా చేస్తామని అన్నారు. అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయడానికి, అంబేద్కర్ విగ్రహం ఆ చుట్టుపక్కల వేసిన తాళము తీయడానికి. ఒకటే ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాం, పోయిన తాపలు ఎందుకు ఆ మహాత్ముని స్మరించుకోలేదు? ఆ మహాత్ముని అతిపెద్ద విగ్రహానికి పూలమాల వేయలేదు? ఇయ్యాల ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనేది ఒకటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ జయంతి కూడా పోయిన తాప పోయినటువంటి జయంతియే. ఈ జయంతి కూడా అంటే ఇక్కడ 2 అమలు చేసే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి, ఉత్తిగా తూతూ మంత్రంగా అమలు చేస్తే ఎవరు పట్టించుకోరు కాబట్టి, మనకు కావాల్సింది పబ్లిసిటీ కాబట్టి, ఒకటి ఎస్సీ వర్గీకరణ అంశం ఉన్నది, 2 భూభారతి పోర్టల్ అని చెప్పేసి ఈ పోర్టల్ విడుదల చేస్తూ ఉన్నారు కాబట్టి, ఈ 2 అంశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని అమలు చేస్తే ఇప్పుడు వీటిని ఘనంగా ఓపెన్ చేస్తే బాగుండదు కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని వేదికగా చేసుకొని వీటిని అంబేద్కర్ జయంతిని వేదికగా చేసుకొని వీటిని ఓపెన్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అనేది ఇక్కడ. ఇంట్లో కూడా స్వార్థం ఉన్నది. ఇవి 2 పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ కదా. ఎస్సీ వర్గీకరణ దేశంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళ రాష్ట్రాల అభిప్రాయాల మేరకు, వాళ్ళ రాష్ట్రాల అభిష్టం మేరకు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు అంటే ఇష్టమైతే చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఈ ఎస్సీ వర్గీకరణకు ముందడుగేసిండ్రు. సరే, హర్షించదగ్గ విషయం, అందులో కొన్ని లోటుపాట్లునే వీటిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసినోళ్ళే కానీ ఇది హర్షించదగ్గ విషయము. అయితే ఉట్టిగా చేస్తే ఏం పేరు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ కాబట్టి ఇలా పోయిన తాపలు స్మరించుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఖాళీ కేసీఆర్ హయాంలో కట్టిండ్రని చెప్పేసి పూలమాల గుల నోసుకొని అంబేద్కర్ విగ్రహము ఇలా ముస్తాబా అవుతా ఉన్నది మళ్ళా. ఎందుకంటే ఇగో ఈ 2 పనులు ఉన్నాయి కాబట్టి. రైట్, తెలుగు, ఆంగ్లం, ఉర్దూలో భూభారతి ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసినా సవ్యంగా పనిచేసేలా సర్వర్. ఇలా ఇక రంగుల్లో అక్షరాలు, పంటలకు ఆకుపచ్చ, సాగునీటికి నీలం రంగులతో లోగోలో తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు, సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళకు 3 రంగులు తప్ప ఏం కనబడే. కాకపోతే ఇక్కడ ఆంగ్లం పెట్టిండ్రు, ఆంగ్లం ఇది నీలి రంగు వచ్చేసి నీల కోసం పెట్టిండ్రు. ఇది కూడా 3 రంగులే. ఏది తీసేసినా రాచరికపు ముద్ర మార్చినా 3 రంగులే అంటారు, ఆర్టీసీ లోగో మార్చినా 3 రంగులే అంటారు. వీళ్ళకి 3 రంగుల తప్ప రంగుల మీద తప్ప దేని మీద ధ్యాస లేనట్టు కనబడతా ఉన్నది. ఇక్కడ ఇంకొక అంశం మీకు చెప్పాలి. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మార్చిన తర్వాత సరే ఈ రెవెన్యూ భూభారతి అని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. దీని మీద నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తే మాత్రమట, అంటే ఉన్న అంశాలు చెప్తే మాత్రమట చట్టపరమైన చర్యలు తీసుకుంటారట. చట్టపరమైన చర్యల పరంగా ముంగడికి పోతారట. అప్పుడు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఏం చెప్పిండ్రోళ్ళ వీళ్ళు, తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ విగ్రహం అని చెప్పేసి పెట్టిండ్రు కదా సచివాలయంలో. తెలంగాణ తల్లి విగ్రహం మీద వేరే మాటలు మాట్లాడితే, వేరే ముచ్చట్లు మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అందరి గొంతులు మూసిర్రు, అందరి నోర్లు నొక్కిండ్రు. అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ తల్లి విగ్రహం బాగలేదు, అదొక కాంగ్రెస్ తల్లిలాగా ఉంది, చెయ్యి గుర్తుకే ఓటేయండి అని చెప్పేసి హస్తం చూపెట్టినట్లుంది, చేతిలో బతుకమ్మ తీసేసిండ్రు, అసలు ఈ పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి ఉద్యమకారులు కొంతమంది, తెలంగాణ వాదులు కొంతమంది వ్యతిరేకించిండ్రు. ఇలా ఏం చేస్తా ఉన్నారు ఈ పోర్టల్లో? ఇగో చూడుర్రి, లోగోలో తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు,
ఇక రైతులందరూ చూస్తారు కదా, వీళ్ళు మరి కొత్తగా మార్చిన విగ్రహమే పెడతారు, ఇక పాత విగ్రహం పెట్టరు. అంతటా పోవాలంటే పెద్ద ప్లానే, పెద్ద స్కెచ్ వేసిండ్రు. ఈ పోర్టల్ ఏదైనా ఇప్పుడు మీరు ఏది మార్చినా ఏది పెట్టినా పాత తెలంగాణ తల్లి విగ్రహమే తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. కొత్త తెలంగాణ తల్లి విగ్రహము ఎవరికి అబ్బలేదు, అంత అత్తుకునేటట్టు లేదు, అది ఆకర్షణీయంగా లేదు, అత్తుకునేటట్టు లేదు, ఒక దేవతామూర్తి లెక్క లేదు. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఒక శక్తి లెక్క ముందడికి నడిపించిన విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం మార్చి వేరే విగ్రహం పెట్టిండ్రు. అట్లా ఇక లోగోలో తెలంగాణ తల్లి విగ్రహానికి చోటిస్తారట. ఇది అందరికీ తెలిసేటట్టు అన్నట్లు. ఏదన్నా మెలిక కిలుకు ఏదన్నా కిటుకులేంది వీళ్ళు పనిచేస్తారా అనొల్ల? ప్రజలకు అక్కరపడే పని ఏమన్నా కనబడతా ఉన్నదా? ఇది మెలిక కంపల్సరీ. ఇక ఆ తెలంగాణ తల్లి విగ్రహం మళ్ళీ ఎట్లా పెడతారు అని చెప్పేసి తెలంగాణ వాదులు వాళ్ళ గొంతు లేవనెత్తారా? ఇట్లనే చుట్టూత తిప్పాలిగా, డైవర్షన్ పాలిటిక్స్ తోని చుట్టూత తిప్పితే మంచిగా ఉంటుంది అన్నట్టు. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం భేటీ. నేడే ఆవిష్కరణ. నాగార్జున సాగర్ తిరుమలగిరి కీసరలలో పైలట్ ప్రాజెక్టు 566 రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నా. తెలంగాణ భూభారతి భూమిపై హక్కుల రికార్డు చట్టము 2024 అని చెప్పేసి పెట్టిండ్రు. ధరణి ఏదైతే ఉన్నదో ధరణి మీద కక్షతో ఇది తీసుకొచ్చిండ్రు. కానీ మొత్తం మీద ఆ ధరణి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దాంట్లో తప్పులు అయినాయి, ఒప్పులు అయినాయి, తప్పొప్పులు అయినాయి, అసలేని యజమాని కాకుండా పోయిండు అని చెప్పేసి 1,00,000 నుంచి 2 లక్షల దరఖాస్తులు ఉన్నాయని అన్నారు. ఆ దరఖాస్తులు ఇప్పుడు సవరిస్తారా? మరి ధరణి ద్వారా ఏదైతే అన్యాయం పాలైండ్రు రైతులు, అసలైన భూ యజమానికి హక్కు లేకుండా పోయిందని అన్నారు. ఆ 2 లక్షల దరఖాస్తులను మీరు సవరిస్తే మీరంటారు అవి ఎన్ని దాదాపు 1,00,000 కూడా దాటాయట. 80,000 ఏమో పైచీలకు తప్పొప్పులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడిండ్రు. ఆ 80,000 దరఖాస్తులను మీరు సవరిస్తే ఆ 80,000 దరఖాస్తులు ఎవరైతే యజమానులు అప్పీల్ చేసుకున్నారో, ఎవరైతే యజమానులు దానికోసం అధ్యేస్తా ఉన్నారో వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించినట్లయితే, ఏదైతే ధరణిని దూషించిండ్రో, ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పేసి మాట్లాడిండ్రో ఆ సమస్యలను మీరు పరిష్కరించినట్లయితే ఈ భూభారతి అనే చట్టానికి ఒక అర్థం తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఇక మరి గట్లనే ఏమంటారు, షాట్ల తౌడు పోసి కుక్కలకు కొట్లాడబెట్టినట్టు చేస్తా అంటే మాత్రం నడవది. ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు పరిష్కరించినప్పుడు ఏ ఒక్క సమస్య తలెత్తకుండా ముందడి దీన్ని తీసుకొని పోయినప్పుడే మంచిగా మళ్ళీ దీన్ని సెన్సింగ్ సర్వే అని చెప్పేసి ఇంకొక సర్వే అట్లా ఇట్లా అని చెప్పేసి మ్యాప్ అవసరము, డ్రోన్ అవసరము, ఆ మ్యాప్ గీసుకోవాలి, అట్లా ఇట్లా అని చెప్పేసి అన్ని మాట్లాడుతూ ఉన్నారు. మరి రైతులకు అర్థమయ్యే సులువైన భాషలో ఉంటుందా లేకపోతే ఎట్లుంటుందో తెలియదు. కానీ మొత్తం మీద ఈ భూభారతి దాదాపు రెవెన్యూ శాఖలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ శాఖ ఇప్పటికీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నది. పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ శాఖ అప్పజెప్పినప్పటి నుంచి ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన మీద ఉన్న అలిగేషన్స్ ఇంకెవ్వరి మీద లేవు. ఇంకెవ్వరి మీద లేవు. కాబట్టి ఇది మొత్తం మీద మరి ఏడు దాకా పోతుంది, ఏం కథ, దీనివల్ల ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనేది, రైతులకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనేది రేపు మనము అది చేయొచ్చు. రైట్, ఈ పరిస్థితి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇగో ఇక్కడ ఇంకొక వార్త మనకు కనబడతా ఉన్నది. ఈ పోర్టల్ ఏదైతే ఉన్నదో ఈ పోర్టల్ వల్ల నష్టాలు ఏమన్నా ఉంటే దాన్ని ముందుగానే పసిగట్టి ఇక మరి నవ్వేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు చెయ్యొద్దు. ఇక జూన్ 2 నుంచి రాష్ట్రమంతా భూభారతి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు కొత్త చట్టం. కాపాడితే మంచిదే సారు, అందరూ హర్షిస్తారు. హరిస్తేనే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాపాడితే అందరికీ మంచిదే. రైట్, మేలో గ్రామ పాలనాధికారుల నియామకం అంటే పాలనాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నియామకిస్తారట. అంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టరా ఏంది, ఏం కథ, ఏం అర్థమైతలేదు. భూభారతిపై గందరగోళం సృష్టించే చర్యలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇదే రెఫరెండం లెక్కనే కనబడతా ఉన్నది. వచ్చి అసెంబ్లీ ఎన్నికల దాకా ఈ భూభారతిలో ఎటువంటి తప్పొప్పులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కోకుండా చూడుండ్రి. అట్లయితే రెఫరెండమే అవుతుంది. ఇక రైతులకు చేస్తున్న మీ 16 నెలల పాలననే రెఫరెండం. మీ ఇంకా 3 ఏళ్ల పాలనకు ఏం చేసిండని రెఫరెండం సారు, ఏం చేసిండని రెఫరెండం అని మాట్లాడుతున్నారు. అర్థమైతలేదు. కానీ ఏం చేసింది లేదు. అసెంబ్లీలో కూర్చొని ప్రజల గురించి మాట్లాడిన 2 అంశాలు కూడా మంచి అంశాలు లేవు.
రైట్. ఇది మంచిగా ముందడికి సాగితే అందరికీ మంచిదే. ఒకసారి ఈ వివరాలు చూసుకుందాం. ఈ ధరణి పోర్టల్తో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుందాం. భూభారతి వెబ్సైట్ ను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టల్లో వాడే భాషకు సంబంధించిన ఫాంట్ అందరికీ అర్థమయ్యేలా ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని సూచించారు. ధరణి స్థానంలో తీసుకురానున్న భూభారతి చట్టం, పోర్టల్ లోగో విషయాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం శని, ఆదివారాల్లో జరిగిన సమీక్షల సందర్భంగా కీలక సూచనలు చేసిండ్రు. భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక నాణ్యమైన వనరులున్న సర్వర్ను వినియోగించాలని, ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసినా సవ్యంగా పనిచేయాలని ఆదేశించిండ్రు. ఏకకాలంలో 1 కోటి మంది అది చేసినా కూడా బ్రౌజ్గా చేసినా సవ్యంగా పనిచేయాలని ఆదేశించారట. అంతేకాదు సాంకేతిక ఈ ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ గురించి జర్ర ముంగడికి వెనక ఇంకొక అంశం ఉన్నది. ఆ అంశానికి సంబంధించి నేను మాట్లాడతా. సవ్యంగా పనిచేయాలని ఆదేశించారు. అంతేకాదు సాంకేతికత అవసరమైన బ్యాకప్ను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకోసం వివిధ రాష్ట్రాలు వినియోగిస్తున్న సాంకేతికతపై అధ్యయనం చేయాలి అని పేర్కొన్నారు. సైబర్ దాడులను ధీటుగా ఎదుర్కొనేలా పోర్టల్ను సన్నద్ధం చేయాలన్నారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేని వాళ్ళు సాంకేతికంగా కృత్రిమ మీద ఏఐని వినియోగించి పోర్టల్లో బగ్స్ను సృష్టించే ప్రమాదాలున్నాయి. అధికారులు కూడా సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలి. ఏఐని వినియోగించుకొని సర్వర్కు, పోర్టల్కు భద్రత కల్పించాలి. ఏఐ సాయంతో ఎప్పటికప్పుడు సైబర్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించేలా నిఘా ఉంచాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక్కడ ఆయన మాత్రం సెక్రటేరియట్ కొత్త లేరోళ్ళు అయితే ఆయన జూబ్లీ హిల్స్ నివాసానికి కూతవేటు దర్పం చూపించుకోవడానిక మరి ఏంది ఏం కథ తెలియదు. అత్తున పోతున్న రామచిలుక అన్నట్లు ఆయన నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న కమాండ్ కంట్రోల్ కచ్చిపోతుండు కానీ సెక్రటేరియట్కి మాత్రం వస్తలేరు. అందరిని అక్కడికే పిలిపించుకుంటా ఉన్నారు మన రేవంత్ రెడ్డి సార్. ఇది పరిస్థితి. ఇక ఏ అవకతవకలు జరగకుండా ముందడికి పోతే అందరికీ మంచిదే. ఇక మరి ధరణిని ఎందుకు తీసేసిర్రో తెలియదు. ఈ ధరణిలో తప్పప్పులు ఉన్నాయని అన్నారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారంటే చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, అది వాస్తవమే. కానీ వాటిని సవరిస్తే సరిపోతుంది, కానీ పేరు లేకుండా చేయాలి. ధరణి అంటే కేసీఆర్ పెట్టిన అది ఏదైతే పథకం ఉన్నదో అదండి లేకుండా చేయాలి. మేమే కొత్తగా స్టార్ట్ చేసినామని చెప్పేసి క్రెడిట్ వీళ్ళు తీసుకోవాలని చెప్పేసి ఆన్లైన్లో సేమ్ ఉంటాయి. కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నామని అన్నారు కానీ ఇక మరి ఆ మార్పులేందో ఆ చేర్పులేందో మనకు రాను అర్థమవుతుంది. రాను కథంతా మనం చూడొచ్చు. ఇక యువ వికాసానికి సర్వర్ బిజీ సమస్య. ఇంతకుముందు సర్వర్ గురించి నేను మాట్లాడతానన్న కదా, అదే 14 తారీఖు ఇయ్యలడి దాకా పొడిగించిండ్రు. అంటే రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఇదేదో 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు కదా. ఇక 4 లక్షల సబ్సిడీ కింద ఇస్తామని చెప్పిండ్రు. ఆ ఇస్తామన్న దానికి దాదాపు ఇప్పటికే 16 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. గత 3 రోజుల నుంచి ఈ కంటే బగ్గ సతాయిస్తున్నదట. అప్లై చేసుకునేడానికి లేదు. ఈ సర్వరు బాగా సతాయిస్తున్నదట. దాదాపు రాత్రి 1:30కు మెసేజ్ వచ్చిందల్ల ఒక గ్రూపులో. 1:30కి ఏం మెసేజ్ వచ్చిందంటే ఒకసారి నేను చెప్తా, అది ఏడన ఉన్నది, 1 నిమిషం ఆగుర్రి. ఒకటిన్నరకు మెసేజ్ వచ్చింది. ఈ సర్వర్ బాగా బిజీ ఉన్నది, ఇప్పుడు అవుతుంది 1:30కు అవుతున్నాయి అప్లికేషన్లు. ఇక మీరు మా ఫ్రెండ్ వేస్తాడు, మీరు అవి అప్లికేషన్లకు సంబంధించిన ఫారాలు పెట్టుంది అని చెప్పేసి రాత్రి 1:30కు గ్రూపులలో మెసేజ్లు. అంటే చూసుకోండి, ఇక మొత్తం మీద ఈ పరిస్థితి ఉన్నది మనకు. ఇంకా ఇవాళ ఒకరోజే లాస్ట్. ఇక అప్లై చేసుకున్న వాళ్ళందరూ యాడికి పోతారు? అప్లై చేసుకున్న వాళ్ళందరూ ఇక ఏం చేస్తారు చెప్పుండ్రి? ఇంకా ఈ గడువును పొడిగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. యువ వికాసానికి సర్వర్ బిజీ సమస్య, దరఖాస్తుల సమర్పణలో ఇబ్బందులు. 3 రోజులుగా సర్వర్ బిజీ. ఇక మా సర్వర్ కూడా బిజీ ఉన్నది, అందుకే లైవ్ ఎక్కువ రీచ్ అవుతలేదు. మా సర్వర్ కూడా బిజీ ఉన్నదోలా, నెట్ కనెక్షన్ సరిగా లేనే లేదు. రైట్. అర్ధరాత్రి కూడా అదే పరిస్థితి, చెప్పిన కదా అర్ధరాత్రి కూడా అదే పరిస్థితి, అయినప్పటికీ కూడా బిజీ అని చూపెడుతుంది అని చెప్పేసి. ఇక పథకం దరఖాస్తుకు నేటితో గడువు పూర్తి. ఇప్పటికే 16 లక్షలకు పైగా దరఖాస్తులు, మరో వారం గడువు ఇవ్వాలని డిమాండ్ అని చెప్పేసి. ఇక మరి మరో వారం గడువు ఇస్తారా? ఇప్పటికే 10 లక్షల మంది అంటే 16 లక్షల మంది వచ్చిండ్రు. 16 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారట. మరి 16 లక్షల మంది ఇక మరి అభ్యర్థుల సంఖ్య పెంచుతారా లేకపోతే ఏం చేస్తారు, ఏం కథ తెలియదు. కానీ ఈ గడువు ఏదైతే ఉన్నదో ఇంట్లో పొడిగించిన దాంట్లో 3 రోజులు సర్వర్ బిజీకే పోయింది. సర్వర్ డౌను, సర్వర్ బిజీ, కంపల్సరీ ఈ డేట్ను పొడిగించాలి అని చెప్పేసి. గిసంటే సర్వర్ 1 కోటి మంది బ్రౌజ్ చేసినా గీడ పెట్టిర్రు అనుకో, అది కథ కంచికే చేరుతుంది అన్నట్లు. అందుకే సర్వర్ గురించి నేను మాట్లాడినా.
రైట్ మొత్తం మీద బిజీ 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 3 రోజుల నుంచి సర్వర్ బిజీ. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకుందామంటే 3 రోజుల నుంచి సర్వర్ బిజీ వస్తా ఉన్నది. రైట్ ఇదిగా గడువు వద్దు, బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి గవర్నర్లకు సమయం నిర్దేశించడాన్ని పునఃపరిశీలించాలి. సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయనున్న కేంద్రం లేవనెత్తిన పలు అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదంటున్న అధికారులు. సాంకేతికంగా రద్దయిన బిల్లులకు ఈ తీర్పు ప్రాణం పోసేలా ఉందని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి గవర్నర్లకు సమయం నిర్దేశించడాన్ని పునఃపరిశీలించాలి, సుప్రీంకోర్టు ధర్మాసనం పునఃపరిశీలించాలి అని చెప్పేసి కేంద్రము ఆత్మని చెప్తా ఉన్నదట, లేవనెత్తిందట. కొన్ని కేంద్రం లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకోలేదు సుప్రీంకోర్టు ధర్మాసనం అని చెప్పేసి సాంకేతికంగా ఏవైతే రద్దయిన బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు ఈ తీర్పుకు ప్రాణం పోసేటట్టున్నాయని చెప్పేసి కేంద్రం వాదన. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన గడువు ఏదైతే ఉన్నదో 3 నెలలు అని చెప్పేసి 3 నెలలలోపు బిల్లులు పాస్ చేయాలి అని చెప్పేసి అదైతే హర్షించదగ్గ విషయం వల్ల ఎవరు అవునన్నా కాదన్నా అది వెల్కమ్ చేయాల్సిన తీర్పే. ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర ఆగితే గవర్నర్ దగ్గర ఆగితే రాష్ట్రపతి దగ్గర, పార్లమెంట్లో పాస్ అయినప్పటికి కూడా రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందలేని బిల్లులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ అంశం ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక ఇంకొక అంశం, హెచ్ఐవి రోగుల్లో మహిళలే ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో 3.53 లక్షల రోగుల్లో మహిళలు 1.93 లక్షల మంది. హెచ్ఐవి కేసులు దక్షిణాదిలోనే అధికం, 56% రోగులు 5 రాష్ట్రాల్లోనే. ఇక 2వ స్థానంలో ఏపీ ఉంది, 5వ స్థానంలో మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నది. రైట్ ఈ హెచ్ఐవి వచ్చే రోగులు ఎవరైతే ఉంటారో ఆ రోగులలో ఎక్కువగా మహిళలే ఉన్నారట. అండ్ అందులో దేశంలో దక్షిణాది రాష్ట్రాలలోనే ఎక్కువగా 56% రోగులు దక్షిణాది రాష్ట్రాలలోనే ఉన్నారట. జర జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తలు వహించుండ్రి అనవసరంగా అడ్డమైన రోగాల బారిన పడకుండ్రి. సరే హెచ్ఐవి వ్యాధి సోకడానికి పలు రకాల కారణాలు అయినప్పటికీ కూడా ఏ రకంగా సోకుతుంది ఈ వ్యాధి, ఏ రకంగా పోతుంది అనేది కూడా పరిగణలోకి తీసుకుంటే చిల్లర పనులు చిల్లర శాస్త్రాలు చేస్తేనే ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుందనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. జర జాగ్రత్తలు వహిస్తే మంచిది. రైట్ ఇది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక లా కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి ఈ వారంలోనే నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త. అమరావతి డబుల్, ఏపీ రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాలు, 4 మండలాల్లోని 11 గ్రామాల్లో భూ సమీకరణకు ప్రతిపాదన. కొందరు రైతుల నుంచి అభిప్రాయం సేకరణతో వెలుగులోకి. హరిశ్చంద్రాపురం వండమాన్లో పూర్తిగా, పెదపరిమిలో పాక్షిక సమీకరణ, వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, మూతడక, నిడుముక్కల, తాడికొండ, కంతేరు, కాజాల్లో కూడా తాజాగా అమరావతిపై పలు సంస్థల చూపు. ఎయిర్పోర్టు, రైల్వే లైన్, మెట్రోకు ఇప్పుడున్న భూములు చాలవు, అందుకే సమీకరణకు యోచన. కేంద్రం ఇచ్చుకుంటా పోతాంది కాబట్టి ఇక ఇది అభివృద్ధి అవుతుంది. ఈ కథ అలాగుంటుంది. ఇక డబుల్ కాదు త్రిబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వడ్డించటోడు మనోడైతే సరే అభివృద్ధిని అందరూ హర్షిస్తారు, అందరూ ఆహ్వానిస్తారు. అభివృద్ధి అయితే కుళ్ళుకునే రాష్ట్రం కాదు తెలంగాణ రాష్ట్రం, కుళ్ళుకునే ప్రజలు కాదు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఆత్మ గౌరవంతో బతుకుతాం కాబట్టి అభివృద్ధి అవడంలో తప్పేం లేదు. కానీ మంచిగా పట్టుకొచ్చుకుంటా ఉన్నారు నిధులు, మంచిగా కేంద్రం శాంక్షన్ చేస్తూ ఉన్నది. మా వాళ్ళగా తెలివి లేకపోయాయని చెప్పేసి బాధ అనిపిస్తూ ఉన్నది. రైల్వేలను కొత్తగా శాంక్షన్లు అయితే అన్ని శాంక్షన్లు అయితే 1000 కోట్లు వర్షాలు కురుస్తాయి అన్నట్లు బిల్లుల సమయంలో, బడ్జెట్ సమయంలో రాష్ట్రం మీద, ఏపీ మీద వరాల వర్షాలు కురుస్తాయి అన్నట్టే పోతుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం గుండు సున్నా. గాంశం మీద బాధ అయితే ఏ ఒక్కరు ప్రశ్నించిన పాపాన ఓరు. రైట్ ఇది పరిస్థితి. ఇక హరిశ్చంద్రాపురం ఇది వాళ్ళు విస్తరణ చేసుకుంటారట. అయితే ఇక్కడ ఒక వార్త మీకు చెప్పాలనుల్లా. ఇవి 2 వార్తలు ఇంపార్టెంట్. ఇవి చూసుకున్నాక నేను అవి చెప్తా. భారత్ అమ్ముల పొదిలో లేజర్ అస్త్రం, లేజర్ పుంజాలతో డ్రోన్ల విధ్వంసక వ్యవస్థ. దేశంలో తొలిసారి అత్యంత అధునాతన డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ MK2A ప్రయోగం. కర్నూలులో పరీక్షలు నిర్వహించిన DRDO 30 కిలోవాట్ లేజర్ సామర్థ్యంతో విధ్వంసం. నిఘా సెన్సార్లకు అడ్డుకట్ట. తొలి ప్రయోగం సక్సెస్. EW దేశాల సరసన భారత్. ఇదో గేమ్ చేంజర్ DRDO అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఆయన ఇంకొక వార్త మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా భారీ నిరసన. అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లింల దీక్ష. హాజరై సంఘీభావం తెలిపిన TPCC చీఫ్. బషీర్బాగులో ముస్లింల ర్యాలీ. 19న భారీ నిరసన సభ. అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం.
అయితే ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉన్నదో సవరణలు తీసుకొచ్చిండ్రు, ఆ సవరణలు కొంతమంది ముస్లింలకు కూడా న్యాయం చేసే దిశగా ముంగడికి పోతున్నాయి అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు ఉన్నాయి. కానీ అసెంబ్లీ అది పార్లమెంట్లోనే ఓవైసీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నారంటే, మీరు ఇక్కడ మెజార్టీ తీసుకొని ముందు స్థాయికి ముందుకు అడుగేస్తే మాత్రం దేశవ్యాప్తంగా ఇది రచ్చ అవుతుంది, దేశవ్యాప్తంగా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకట్టి పెడుతుంది అని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటు వేదికగానే హెచ్చరించిండ్రు. ఇక మరి ముందడుగు పడ్డదా? ఈ వక్ఫ్ ఏదైతే ఉన్నదో ఈ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా భారీ నిరసన అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. ఈ వక్ఫ్ చట్టం ప్రకారము ఏదైతే స్థిర చర ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ మత విస్తరణకు సంబంధించి, ఇస్లాం మత సామ్రాజ్య విస్తరణకు సంబంధించి అవి వాళ్ళు ఏం చేస్తారంటే విరాళాలుగా ఇస్తారు. ఈ విరాళాలుగా ఇచ్చిన వాట్లను వాళ్ళు ఏవైతే ఉంటారో మత పెద్దలు కానీ లేకపోతే రెండు ఆధిపత్య వర్గాలకు మాత్రమే పరిమితమైంది. ఇక్కడ నుంచి స్థిర చర ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం మొత్తము అసలైన పేద ముస్లింల దాకా పోతలేదు అని చెప్పేసి ప్రధాన ఆరోపణ. కానీ దీని వెనుక ఇంకో ముచ్చట మాట్లాడుకుంటా ఉన్నారు. ఏదైతే హిందువులను అందరినీ ఏకం చేసి ముస్లింలను అజ్జేసేసి హిందూ ఓట్లన్నింటినీ బీజేపీ వాళ్ళు అజ్జేసుకోవాలని చూస్తూ ఉన్నారు, ఓటు బ్యాంకును రాబట్టుకోవాలని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి అది చీకటి ముచ్చట. అవి బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద మొదటి అడుగు పడ్డదా? పెద్ద ఎత్తున ర్యాలీ తీసిండ్రు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా. ఇక బెంగాల్లోకి బంగ్లా ఉగ్రవాదం, వక్ఫ్ అల్లర్లలో జేఎంబీ ఉగ్ర సంస్థ, 7 జిల్లాల్లోకి విస్తరణ, మదర్సాల నుంచి ఎంపికలు, కేంద్ర నిఘా వర్గాల ఆందోళన, అల్లర్లతో మాల్దాకు పారిపోయిన 400 మంది హిందువులు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించండి బీజేపీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇక అల్లర్లు మొదలైనాయి. మరి ఏం చేస్తారు ఏం కథ తెలియదు కానీ ఇక మరి మొండిపట్టు మీద వాళ్ళేమో ముంగడికి పోతా ఉన్నారు. అల్లర్లు మొదలైనవి. చిలికి గాలివాన కాకముందే దీని మీద ఏమైనా నిర్ణయాలు తీసుకొని చర్యలు తీసుకొని దేశాన్ని ఆగం చేయకూరి, నాశనం 16 గంటలు వట్టియకూరి, ఒకటే కోరుకుంటాన్నాం. దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు? వాళ్ళు ఎవ్వద్దంటారు, వాళ్ళు ఎవి కావాలంటారు. వాళ్ళతో వీళ్ళతో చర్చలు జరిపిన తర్వాత ముందడికి పోండ్రి, అనవసరంగా అల్లర్లకు తావీయకుండ్రి. ఆల్రెడీ మొదలైనవి ఈ పరిస్థితి ఇక్కడ. రైట్. కంచె గచ్చిబౌలిపై ఏం చేద్దాం? ఢిల్లీలో సీఎస్ శాంతికుమారి సమాలోచనలు, న్యాయవాదుల బృందంతో సుదీర్ఘ భేటీ, 16 సుప్రీంకు సమర్పించాల్సిన నివేదిక. ఇది జర ముందడికి వెనుక మనం చదువుకుందాం. ఈ వార్త ఇంట్లో స్కిప్ చేద్దాం. కాకపోతే ఇంట్లోనే చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముందుగాలనే హింట్ ఇచ్చిండ్రు, డిప్ప మీద కొట్టినట్టు చేసిండ్రు, ముందుగాలనే హింట్ ఇచ్చిండ్రు. ఈ అంశంలో శాంతి కుమారి బలిగాబోతుందా అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని తప్పు పట్టుకుంటా, సుప్రీంకోర్టు ధర్మాసనం మాట్లాడిన మాటలనే తప్పు పట్టుకుంటా రాధాకృష్ణ కొత్త పలుకులల్లా శిల్క పలుకులు రాసుకొచ్చిండ్రు కదా. అప్పుడే ఈమె బలైతుంది, ఈమెను బలి చేస్తుండ్రు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండే. అప్పుడే రాసుకొచ్చిండ్రోల్లా. ఆమె ఎన్నేళ్ల సర్వీసు, ఇన్నేళ్ల సర్వీసులు ఆమె ఎక్కడైనా చెడ్డ పేరు తెచ్చుకున్నదా? ఎక్కడన్నా మంచి పేరే తప్ప ఎక్కడైనా అసలు నెగిటివ్ పేరు తెచ్చుకున్నదా అని చెప్పేసి రాసుకొచ్చిండ్రు. మీరే చేసిండ్రు కదా. ఈ నెగిటివ్ పేరు లేదని ఇలా నెగిటివ్ పేరు రప్పియాలని చెప్పేసి అది చేసిండ్రు. ఇక్కడనే చెప్పేస్తాం ముచ్చట మొత్తం. ఏం చేసిండ్రు? రేవంత్ రెడ్డి సర్కారు ముందడుగే వేసింది కంచగచ్చిబౌలి భూముల మీద. అచ్చి రాంగనే ఆ భూమి ప్రభుత్వానిదే అని చెప్పేసి అచ్చి రాంగనే తీర్పు అచ్చి రాంగనే కథం వేలానికి పెట్టిండ్రు. అది బ్యాంకుకు పెట్టలేదని అంటారు. మళ్ళీ బ్యాంకుకు అసలు బ్యాంకు దగ్గర వేలమే వేయలేదని చెప్తారు. మధ్యవర్తితోని వేరే సంస్థలకు అప్పచెప్పినామని అంటారు. అది అమ్మిండ్రా, తాకట్టు పెట్టిండ్రా, లేకపోతే ఏం చేసిండ్రు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ప్రభుత్వం పెద్దలే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రైట్. ఈ అంశంలో మొదటి నుంచి మొత్తుకుంటానే ఉన్నారు. ఈ అంశంలో అయినా ఇట్లాంటి అంశాలలోనైనా చేతులు దులుపుకొని ఈజీగా ఆవలబడే ఉపాయాలు బాగా చేస్తారు వీళ్ళు. కాంగ్రెస్ నాయకులు అంటేనే గమ్మత్ అనిపిస్తా ఉన్నది. ఇయ్యాల అధికారులను బలి చేసి లేకపోతే అధికారులను ట్రాన్స్ఫర్ చేసి అధికారులను బదిలీ చేసి ఏదైనా పనులు చేపించుకొని వాళ్ళ మీదకి ఏమైనా తప్పు రాగానే ఇక మా మీద పడుతుంది, మేము బదునామైతాం అనగానే ఏం చేస్తారంటే మంచిగా చేతులు దులుపుకొని ఆవల పడతారు, చేతికి మట్టి అంటకుండా చేసుకుంటారు. ఇట్లాంటి సిన్సియర్ అధికారులను బలి చేస్తూ ఉంటారు అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు ధర్మాసనం మాటలను తప్పుపడుతూ వారం కిందనే హెచ్సియు భూములకు సంబంధించి వారం కిందనే ఓ ముచ్చట రాసుకొచ్చిండ్రు. రేవంత్ రెడ్డి లేడికి లేచిందే పరుగు అని చెప్పేసి కొన్ని అంశాలు. రేవంత్ రెడ్డి గోరితోని పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు. సుప్రీంకోర్టు ధర్మాసనము తుది తీర్పు ఏదైతే ఉన్నదో ఇప్పుడు మాట్లాడే అంశాలకు పొంతన లేకుంటున్నది. అక్కడ కూర్చునే వాళ్ళని బట్టి వస్తుంది తీర్పు. గతంలో ఇట్లాంటి అంశాల మీద తొందరగా స్పందించిందే లేదు, తొందరగా స్పందించింది లేదని చెప్పేసి రాసుకొచ్చిండ్రు కదా. మరి అంత తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం అంత తొందరగానే పనులు మొదలు పెట్టకుండా వచ్చు ఆ ప్రభుత్వాలు.
ఈ ప్రభుత్వం లెక్క ఆ ప్రభుత్వాలు అంత తొందరగా పనులు మొదలు పెట్టకుండొచ్చు. ఈ ప్రభుత్వం దూకుడు చూస్తే సుప్రీంకోర్టు కూడా దూకుడు పెంచి దీని మీద ఏదో ఒక తీర్పు తొందరగా అయ్యాలి, లేకపోతే అడవంత నాశనం అయ్యేటట్లున్నది అని చెప్పేసి ఆలోచన చేసి స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇక నీ కొత్త పలుకుల సిలక పలుకులు మర్చిపోతే ఎట్లా, ఆ సిలక పలుకులలో ఈ అంశాలు మర్చిపోతే ఎట్లా, ఆలోచన చేయాలి కదా. ఇలా శాంతికుమార్ని బలి చేసే పెద్ద స్కెచ్ చేసిండ్రు. శాంతికుమారి బలి అయిందనేది చెప్పాలి ఇక్కడ. పాపం అవి ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి పోయి ఢిల్లీకి పోయి న్యాయవాదులతోని మంథనాలు జరపాల్సిన పరిస్థితి, లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి ముందడికి పోవాల్సిన పరిస్థితి, లేకపోతే కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయట. రైట్, కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయంటే అందుకే పాపం ఆమెను బలి చేసింది, అయిపోయింది. హెచ్సిఈ భూముల వివాదంలో ఏం చేసింది రేవంత్ రెడ్డి సర్కారు మనకు తెలుసు కదా. ఆ భూములను నాశనం చేయాలి, 400 ఎకరాలను ధ్వంసం చేయాలి, అడవిని ధ్వంసం చేయాలి, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలి, ఆకాశ హార్మ్యాలు నిర్మించాలి, ఆగం చేయాలి అని చెప్పేసి కొన్ని అంశాలు తెర మీదకి వచ్చినాయి. అందుకని విద్యార్థులు అడ్డుకున్నారు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముంగడికి వచ్చినాయి, కొన్ని స్వచ్ఛంద సంస్థలు పోరాటం లేవనెత్తినాయి. ఆ పోరాటాన్ని చూసిన సుప్రీంకోర్టు ధర్మాసనము మొత్తం మీద స్టే ఇచ్చింది. ఈ కేసును సుమోటాగా స్వీకరించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేసిండ్రు. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది, కమిటీని పంపించింది. ఆ కమిటీలో నిజాలు ఏంది అనేది అసలు తర్వాత వీడియోలు వచ్చినాక కూడా వీడియోలు మొత్తము ఫేక్ వీడియోలు, ఏఐ జనరేటెడ్ వీడియోలు, జింకలు చచ్చిపోయింది అవాస్తవము, నెమళ్ళు చనిపోయింది అవాస్తవము, అసలు అక్కడ నెమళ్ళు ఉన్నాయనేది అవాస్తవము అని చెప్పేసి బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. సోషల్ మీడియాలో ఏఐ ఫేక్ వీడియోలు అని చెప్పేసి ప్రజలను దారి మళ్లించే ప్రయత్నం చేసిండ్రు. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం అవి ఏమీ నమ్మలే. కమిటీ వచ్చింది, ఆ కమిటీ తీర్మానం ఏమిస్తుంది, తుది తీర్పు హెచ్సిఈ భూములకు సంబంధించి ఏం రాబోతున్నది అనేది సర్వత్రా ఉత్కంఠనే ఉన్నది. హెచ్సిఈ వివాదం రోజుకో రకంగా మలుపు తిరుగుతా ఉన్నది. మేము భూములు తాకట్టు పెట్టలేదని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు అంటాడు. తాకట్టు పెట్టిన మధ్యవర్తికి 170 కోట్లు చెల్లించింది నిజమే అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటాడు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏమో పక్కకు జరిగిపోతారు. రేవంత్ రెడ్డిని ఇక్కడ అధిష్టానము ఫ్రీ బర్డ్గా వదిలేసిందట, ఇక గాలికి ఇసిపెట్టిందట, గాలికి ఇడిచిపెట్టిందట, పట్టించుకుంటలేదట. రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే మొత్తం తలకాయ నొప్పి పడ్డది మనకు. రేవంత్ రెడ్డి గారితో పెట్టుకోవద్దు, ఇడిచిపెట్టాలి, ఇక మనమే లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం ఈ 2-3 నెలల్లా అని చెప్పేసి ఇక్కడ మీనాక్షి నటరాజన్కే చెక్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారట. ఎందుకంటే వాళ్ళ విధానాలు వీళ్ళ విధానాలు ఒకటిగా ఉండేవి. వీళ్ళకేమో లగ్జరీ కార్లు, బెంజ్ కార్లు, లేకపోతే ఇంకా వేరే కార్లు, అది ఏమంటారు ల్యాండ్ క్రూయిజర్లు, ఇగో ఇట్లాంటి కార్లు కావాలి. కానీ ఆమెకు ఒక ఆటో ఉన్న సరిపోతుంది, ఆఖరికి రిక్షా ఎక్కి పొమ్మన్నా పోతుంది. ఒకానొక సందర్భంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడా లేకపోతే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడా, మా దాంట్లోనే లేనోళ్ళనే గడప దాటి లోపలికి కూడా రానియము, ఆకిట్లకెళ్ళి చెప్పులు ఇడిచి పట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి, లేనోళ్ళను పేదోళ్ళు అయితే మా దాంట్లోనే లోపలికి రానియమని చెప్పేసి ఇప్పుడు మున్పటెద్దు డాపటెద్దు అన్నట్లు ఇక్కడ మీనాక్షి నటరాజను ఇటు రేవంత్ రెడ్డికి పడతలేదు. మీనాక్షి నటరాజన్ను ఎల్లగొట్టే కుట్ర చేస్తా ఉన్నారు. దానికి అనుగుణంగా అనుబంధ పత్రికలల్లో వార్తలు రాపించుకొస్తా ఉన్నారు. మీనాక్షి నటరాజన్కు వ్యతిరేకంగా అన్న అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు సిఎస్ శాంతికుమార్ని బలి చేసిండ్రు, ఆమెను బదనాం చేసే ప్రయత్నము గట్టిగా జరుగుతూ ఉన్నది. ఆమె మరి మేడం గారు ఇంత మంచి సర్వీసు, ఇంత మంచిగా పనిచేసిండ్రు, మిమ్మల్ని దెబ్బకొట్టడానికి ఏదో ప్లాన్ వేస్తుండ్రు అని చెప్పేసి ఆ హెచ్సిఈ భూముల వివాదంలో ముంగడికి పోకపోతే ఏమో, కొంచెము మిమ్మల్ని పని చేయమన్నప్పుడన్నా మీరన్నా ఇట్లా తప్పులైతే ఏమో మరి చెప్పచ్చు. చెప్పినా కూడా నేను చెప్పింది చేస్తారా లేదా అని చెప్పేసి డిమాండ్ హుకుం జారీ చేయొచ్చు. ఇక మరి ఏం చేసిర్రో ఏం కథనో తెలియదు. కానీ మొత్తం మీద ఆమెనైతే బదనామైండ్రు. ఇక్కడ ఆ వార్త ప్రధానంగా కనబడతా ఉన్నది. ఇప్పుడు హైడ్రా విషయంలోనైనా రంగనాథ్నే బలి చేసిండ్రు తప్ప ఇది మా ప్రభుత్వం పని అని చెప్పేసి వాళ్ళు మీద వేసుకోలే. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేస్తున్న తప్పే, హైడ్రా కమిషనర్ చేస్తున్న రంగనాథ్ పొరపాటే అన్నారు తప్ప ఇప్పుడు రేపు న్యాయస్థానాల దగ్గర మీరే శిక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు